ఈవేళ తొలి ఆకాశి కదా, అందుకని మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు గుంట్ల మీద ఉన్నారనమాట, ఇరికానపల్లి. వాళ్ళ కాడికి వస్తే పాపం వాళ్ళు ఏం చేసుకోలేదు, అందుకని బిర్యానీ చేపిద్దాం. మా పెద్దమ్మ బిర్యానీ భలే చేస్తుంది ఫ్రెండ్స్, అందుకని అంచేత బిర్యానీ చేపిస్తున్నాము. చూడండి, టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకులు వేసాము. అంటే అనుకోకుండా తీస్తున్నాము ఫ్రెండ్స్. గుంట్లో కూడా చూద్దాము. ఇప్పుడు మూత పెడదాము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన ఇంటికాడ కానీ అయితే మనకు మిక్సీలు ఉంటాయి, గుంట్ల మీద కదా, అందుకని రోకల బండి అనమాట. ఇది తెల్లగడ్డ, అల్లము, ధనియాలు పేస్టు, ఇది వచ్చి తెల్లగడ్డ దంచుతుంది అనమాట. భలే ఉంటుంది ఫ్రెండ్స్, దంచుకొని వేసుకుంటాను. చూడండి, ఏను మా పెద్దమ్మ గుంట్ల మీద ఉన్నారనమాట. చూడండి, ఏను ఈ గుంట చేప పట్టేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇందాక మసాలా దంచాం కదా, మా పెద్దమ్మ దంచింది. ఆ మసాలా వేద్దాము దీంట్లో. ఇప్పుడు మసాలా పెట్టుకో. టమాటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ బాగా వేగి తినేయి. ఇప్పుడు మసాలా వేసేద్దాం. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. మా పెద్దమ్మ వేస్తుంది. చూడండి, మా పెద్దమ్మ సూపర్గా చేస్తుంది ఫ్రెండ్స్. బిర్యానీ అంటే మా ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకున్నప్పుడు మా పెద్దమ్మనే పిలిపిస్తాము. మా పెదమ్మ పొడుగు హైట్ లేదు, గట్టిగా ఉన్నా కానీ బాగా చేస్తుంది. బాగా చేస్తుంది ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అనమాట. ఇప్పుడు పడింది బాగా బాసు. చూడండి ఎలా ఉందనో. అన్ని పెట్టుకుంటాడు కాపాడుకుంటు. మంట ఏం మాట్లాడలేదా? కలపెడుతున్నా. ఉప్పు మర్చిపోతుంది మా పెద్దమ్మ. ఉప్పు వేయాలి. ఇప్పుడు మనం ఉప్పు వేయకపోతే చికెన్ లో బాగుండదు, అంటే మసాలాలో బాగా పట్టదు అనమాట. మసాలాలో పట్టాలి బాగా నీట్గా. మనం మసాలానికి బాగుంటుంది. ఒక్కొక్కటి ఏంటి చేస్తారు, పచ్చి పడుతుంది. ఫ్రెండ్స్, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే. మూత కొంచెం ఉప్పు. ఇప్పుడు కాసేపు మూత పెడదాం. మిరపడేద్దాం. పొరగడి ఏమి చేయలేదు. చూడండి, మనకి ఆయిల్ కూడా చూడండి ఎట్లా పైకి వస్తుంది, అంటే బాగా వేగుతుంది అన్నమాట. పచ్చి వాసన ఏం రావట్లేదు. ఒకసారి కడిగి తినేస్తుంది మా పెదమ్మ.
కలిపెడతానమాట. వాటర్ కూడా పోసేసాము. ఒకసారి బాగా కలిపెట్టి లైట్గా చూద్దాము. కూరలో వేయలేదు కదా, అలా వేసి ఉప్పు లేదు ఇప్పుడు చూసుకో కలిపెట్టుకో బాగా. సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేద్దాం. వాటర్ కూడా పోసేసాము. ఒకసారి బాగా కలిపెట్టి లైట్గా చూద్దాము. కూరలో వేయలేదు కదా, అలా వేసి ఉప్పు లేదు ఇప్పుడు చూసుకో కలిపెట్టుకో బాగా. సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేద్దాం. పొరగడు ఏం చేయలేదు. మసాలా బాగా ఉడికింది. చికెన్ కొద్దిగా కారం వేస్తుంది అనమాట మా పెదమ్మ. అంటే మనకి కారం మరి ఎక్కువ లేకుండా లైట్గా టేస్ట్ బాగుంటుంది. అటు వేయించుకుంటే కూర అటు వేయించుకొని బియ్యం పోసుకోవాలని చెప్పు. బాగా మసాలాలన్నీ అయిపోయినాయి. ఇంకా బియ్యం పోయిపోయాను. చూడండి ఎట్టు మసాలాలంతా బాగా వేగిపోయింది. చూడండి మనకి ఆయిల్ కూడా చూడండి ఎట్లా పైకి వస్తుంది, అంటే బాగా వేగిపోయింది అనమాట. పచ్చి వాసన ఏం రావట్లేదు. ఒకసారి బాగా కలిపెడదాం అంతా. లైట్గా పుదీనా ఇంత అయిపోయింది కదమ్మా. బియ్యం పోసుకుంటారు. ఇంత అయిపోయింది. బియ్యం ముందుగానే కడిగి పెట్టుకున్నాం అనమాట. ఆ బియ్యం వేస్తుంది మా పెదమ్మ. కలిపెడతానమాట. ఇంకా వాటర్ పోయాలి. వాటర్ కూడా పోసేసాము. ఒకసారి బాగా కలిపెట్టి లైట్గా చూద్దాము. కూరలో వేయలేదు కదా, అలా వేసి ఉప్పు లేదు ఇప్పుడు చూసుకో కలిపెట్టుకో బాగా.
సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మూత